నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు నాయనా అని కన్నీరు విడిచి హిజ్కియా దేవుడి దగ్గర దేవుడు పాదాలు కడుగుతున్నాడు. హిజ్కియా కన్నీరు విడుచుట దేవుడు చూసినట్లుగానే యాకోబు కన్నీరు విడుచుట దేవుడు చూశాడు. ఏడుస్తున్నాడు భారంతో. నేను ఒక మాట చెప్తాను ఈరోజు. ఎవరో నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు, ఎవరో నిన్ను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఎవరో నిన్ను ఏడిపిస్తూ ఉండొచ్చు, ఎవరో నువ్వు ఏడుస్తుంటే ఆనందపడుతూ ఉండొచ్చు. కానీ ఒకరోజు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ రోజు నువ్వు ఏడవవు. ఆ రోజు నువ్వేమనుకుంటావు అంటే, ఆ చిన్న విషయం కోసమా నేను ఏడ్చాను, నన్ను దేవుడు ఎంతగా హెచ్చించాడు అనుకునే స్థితి నీకు కలుగ చేస్తాడు. అంటే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు పొందుకోవడానికి పరిస్థితి ఆ రోజు ఉండదు. నీవు వాళ్ళకి ఇవ్వగలిగే స్థితికి వచ్చేస్తావు. ఆ రోజు నువ్వే వాళ్ళకి సాయం చేయగలిగే స్థితికి వచ్చేస్తావు. నువ్వే చేయి చాపే పరిస్థితిని దేవుడు, నువ్వే చేయి చాపి వాళ్ళు లేవనెత్తే పరిస్థితిని దేవుడు తీసుకొస్తాడు. అలా చేయగలడు. ఆమెన్. అది అలాగే జరుగును గాక, అది అలాగే జరుగును గాక. నిన్ను చూసి నవ్విన వారు కూడా ఆ రోజు అనుకుంటూ ఉంటారు,